దానిని ఆచరించవలను. మీ వరకు ఎవరైనా ఈ వ్రతం ఆచరించి ఉన్నారా? ఆ వ్రతం యొక్క ఫలితమేమి, విధానమైనది సవిస్తరముగా వివరింపడానికి కోరు. అందుకు అంగీరసు పెట్టి చెప్పను. పోయి వినుము. చాతుర్మాస వ్రతం అనగా శ్రీ మహావిష్ణు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి జన్మన పాలసముద్రం శేషుని పానుపై సైనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. అది సైన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అంటారు. పడుకున్నది సైన ఏకాదశి. అది ఎప్పుడు వస్తుంది? ఆషాఢ మాసంలో వస్తుంది. కానీ ఉత్థాన ఏకాదశి అంటే మన అయిపోయింది. పొన్నమింటి ఏకాదశి ఏమిటంటే ఆ ఏకాదశి అంటే విష్ణుమూర్తి పాలసముద్రం నుంచి లభిస్తారు. అప్పుడు పడుకున్న ఆయన ఇప్పుడు లేచాడు. అంటే మధ్యలో 4 మాసాలు చాతుర్మాసం అంటారు. చెప్తాను ఇక్కడ వస్తుంది. ఏకాదశి నాడు నిద్ర నుండి లేచింది. ఆ 4 మాసములకే చాతుర్మ్య